వీక్షణం పత్రిక వ్యవస్థాపకులు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు వేణుగోపాల్ గారి మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల సామాజిక ఉద్యమకారులు, ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సమావేశంలో వారి యొక్క సంఘీభావాన్ని ప్రకటించారు. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగున్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా? మీకు ఏమన్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అన్ని షాప్లలో ఉన్నాయి. అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళైనా? కామ్రేడ్స్, మిత్రులారా, ఈ దాడి నా ఒక్కడి మీద దాడి మాత్రమే కాదు, కొంతకాలంగా అనేక మంది మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళ మీద జరుగుతున్న దాడి. ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం అని కాళోజీ ఎప్పుడో అన్నాడు. ఆ సిద్ధాంతం ఇవాళ రాజ్యం చేస్తుంది. అప్పటి నుంచి దాదాపు 70-80 మంది నాకు సంఘీభావం ప్రకటించారు. నా పేరు కూడా ప్రస్తావించారు. అయితే నా ఒక్కడి పేరు మాత్రమే కాదు, ఈ బుక్ ఫేర్ సందర్భంగా 3 ప్రధానమైన ఘటనలున్నాయి. ఒకటి, బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ దగ్గర చాలా మౌనంగా ఉన్నారు. ఆవిష్కరణ దగ్గర ఏం మాట్లాడలేదు. ఆ పుస్తకం అమ్మకానికి పెట్టిన తర్వాత 2-3 దుకాణాలకు వెళ్లి గొడవ చేశారు. నా దుకాణం మీద వచ్చి నన్ను బహుశా ఇతర కారణాల మీద కూడా ఫిక్స్ చేయదలుచుకున్నారు. అట్లాగే రెండోది, ఉచ్చల జలధితరంగా అది ఆ పుస్తకం కూడా ఆవిష్కరణ జరిగింది. ఆ ఆవిష్కరణ సభలో జిల్కర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించాడు. నేను ఒక వక్తగా ఉన్నాను. ఆ పుస్తకం గురించి మేము మాట్లాడాము. ఆ పుస్తకాన్ని కూడా అక్కడ ఖండించడానికి ప్రయత్నం చేశారు, కానీ అది అయిపోలేదు. అది ఇంతకుముందు ఒకరిద్దరు వక్తలు చెప్పినట్టు రచయితల ద్వారా ఫేస్బుక్ మీద, సోషల్ మీడియాలో ఇది దేశభక్తికి వ్యతిరేకం, జాతీయ గీతాన్ని అవమానించడం అని ఒక దాడి ప్రారంభించారు. ఆ తర్వాత మెర్సీ క్రైస్తవ పేరు కనబడుతుంది కాబట్టి, మెర్సీ స్త్రీ కాబట్టి మెర్సీ మీద చాలా అవమానకరమైన, భయంకరమైన దాడి ఇప్పటికి కూడా సాగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్, నిజానికి బుక్ ఫేర్ లో చర్చ జరగలేదు. బుక్ ఫేర్ అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్ పేరు కూడా ఎత్తి, సజయ్ గారి పేరు రాయలేదు గాని దేశాన్ని అశుద్ధం అంటారా, ఎంత దేశ ద్రోహం ఇది అని ఒక రచయిత్రితో రాయించారు. ఈ మొత్తం ఘటనలు చాలా మంది మిత్రులు చెప్పినట్టు, నేను మళ్ళీ వివరంగా చెప్పబోవడం లేదు, కానీ చాలా మంది మిత్రులు చెప్పినట్టు ఈ ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ లో, పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం మీ దృష్టికి తేవాలి. చాలా మంది జరిగిన దాడి అని గతం అనే పద్ధతిలో మాట్లాడారు. అది గతం కాదు, వర్తమానం, భవిష్యత్తు కూడా. ఇవాల్టికి ఇప్పుడు నా నేను ఫోన్ 4 రోజులుగా సైలెంట్ గా పెట్టాను. కనీసం గంటకు 2, 3, 4 బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఎత్తడం లేదు, సైలెంట్ లో పెట్టి. నేను ఎత్తకపోతే వాట్సాప్ లో మళ్ళీ అదే మెసేజ్లు, అక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నారు. పచ్చి బూతులు, కొడతాము, చంపుతాము, తగలబెడతాము, పెట్రోల్ బస్ తగలబెడతాము, కుండ తెచ్చుకోరా, ఇటువంటి అనేక మాటలు. కనుక దాడి జరిగింది కాదు, దాడి జరుగుతున్నది, రేపు జరగబోతుంది కూడా. జరగబోతుంది అంటే నేనేమి భయపడి చెప్పడం లేదు, నా ప్రాణాలకేమి భయం లేదు. నేను 64 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్లుగా రచనా జీవితంలో ఉన్న, 40 ఏళ్ల రచనా జీవితంలో బహుశా ఇంకెవరూ 40 ఏళ్లలో చేయని పనులు చేసిన, పుస్తకాలు రాసిన, ఉపన్యాసాలు ఇచ్చిన. నేను పోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఏ క్షణమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా. సార్థకమైన బతికిన. కానీ తెలుగు సమాజానికి ఏమవుతుంది? తెలుగు సమాజంలో భిన్నాభిప్రాయం నిలబడుతుందా లేదా? సరిగ్గా కర్ణాటక సమాజంలో ఒక కల్బుర్గిని చంపారు, ఒక గౌరీ లంకేష్ ని చంపారు. భారతీయ జనతా పార్టీ కర్ణాటకను ఆక్రమించింది. కర్ణాటక సమాజం ఆ ఇద్దరి హత్యల ద్వారా భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి, సంఘ్ పరివార్ చేతుల్లోకి వచ్చింది. రేపు వేణుగోపాల్ హత్య ద్వారా ఇది హైదరాబాద్ లో జేహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం. అక్కడ ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది. 2028 తెలంగాణ ఎన్నికల్లో ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది. చనిపోయినాక నిరసన సభలు పెట్టడం, జోహార్లు చెప్పడం కాదు, బతికి ఉన్నప్పుడు ఏం చేయగలము. హిట్లర్ మీద వచ్చిన చాలా పుస్తకాలలో ఒక మాట పదే చెప్పారు. హిట్లర్ అన్ని దుర్మార్గాలు చేయడానికి
మౌనంగా ఉన్న జర్మన్ సమాజం కారణం, ఖండించని జర్మన్ సమాజం కారణం, ప్రతిఘటించని జర్మన్ సమాజం కారణం. మోడీ రాజ్యం 11 ఏళ్లుగా సాగనిచ్చాం. కనీసం తెలంగాణలో అటువంటి భావాలు లేవు అనుకుంటున్నాం. తెలంగాణలో మేము ఆర్ఎస్యూలో పనిచేసే రోజుల్లో విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు దొరల కొడుకులు మాత్రమే ఏబీవీపీలో ఉండేవాళ్ళు, సంఘ్ పరివార్ వాళ్లే. కానీ ఇవాళ నన్ను తిడుతున్న పేర్లు చూపెడతాను మీకు. 80% శూద్రులు, దళితులు. వాళ్ళు ఇవాళ ఆ క్యాంపులో ఉన్నారు, ఆ శిబిరంలో ఉన్నారు. నా మీద దాడి జరుగుతుందా, భౌతిక దాడి జరుగుతుందా, చంపుతారా అనేది ముఖ్యం కాదు. తెలంగాణ సమాజం ఏమవుతుంది ఇది ఆలోచించండి. ఇది ఆలోచించడానికే ఇవాళ ఈ సభ అనుకున్నాను. నా పేరు చాలాసార్లు ప్రస్తావనకు రావడం నాకే ఎంబరాసింగ్గా ఉంది. నా కోసం మాట్లాడకండి, తెలంగాణ కోసం మాట్లాడండి. రంగనాయకమ్మ గారు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షాన్ని రాస్తే ఇవాళ అది సాధ్యమేది కాదు. ఇవాళ ఈ శక్తులు మరింత బలాన్ని పుంజుకున్నాయి. కానీ విశ్వనాథ సత్యనారాయణను రంగనాయకమ్మ గారి రామాయణ విశక్షం ఏమంటారంటే, దేవుడికి శత్రువుల మీద ఎక్కువ ప్రేమ, నాకంటే ముందు ఆమె దేవుడు చేర్చుకుంది, పుణ్యాత్మరాలు అన్నాడు. అది ప్రజాస్వామ్యం. రంగనాయకమ్మ కూడా విశ్వనాథ సత్యనారాయణ వ్యక్తిగతంగా ఒక భావజాలం మీద ఒక పుస్తకం ఆ పుస్తకాన్ని ఆహ్వానించింది తెలంగాణ, చదివారు, పుస్తకాన్ని చర్చ జరిగింది. ఇవాళ ఒక పుస్తకం అమ్ముతున్నారని వేణు స్టాల్కి వెళ్ళి బెదిరించారంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకొచ్చాం. స్కూల్లో వెళ్ళి ఒక హెడ్ మాస్టర్ ని వేధిస్తారు. పబ్లిక్ ప్లేస్ లో బుక్ ఫేర్ కి వచ్చి ఒక స్టాల్ నిర్వాహకుడిని బెదిరిస్తారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని సర్క్యులేట్ చేశారో కానీ ఈ వేణువుని సంబంధించిన ఈ వీడియోని అక్కడ తెలుస్తుందంటే మనం ఎట్లా మాట్లాడుతున్నాము, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది చాలా స్పష్టంగా వాళ్లే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పే కారణాలను వినడానికో చర్చించడానికో రావట్లేదు. వాళ్ళు అటాక్ చేయడం కోసమే, కేవలం దాడి చేయడానికి, బెదిరించడానికి వస్తున్నారు అనేది అది వాళ్లే అందరికి తెలియపరిచారు. ఇక్కడ గేమ్ కాగలము అనే ఒక ఉద్దేశంతో సంఘ్ పరివార్ ఉంది. అందుకే నిజానికి సంఘ్ పరివారికి ఒక్క దేవుడు లేడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుళ్ళు అందరినీ కలుపుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప వాళ్ళ దేవుడు కానే కాడు, కానీ అయ్యప్పకు కూడా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళు. అంటే ఈ దేవుళ్ళను కలుపుకోవడము, ఇంకింత వాళ్ళు చేసే విద్వేషాన్ని వ్యాపింపజేయడం, విభజనని చాలా తీవ్రం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఊహిస్తున్న ఖాళీలో పూరించడానికి భాగం. దుర్భేద్యమైన అజ్ఞానము, విద్వేషము, ఇవన్నిటికి తోడు మనం ఈ పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత తీవ్రమైన దాంట్లో ఉన్నారనేది. అంటే ఒక భ్రమలో పడిపోయినారు వాళ్ళు. వేణు వల్ల ఒక మంచి వివరణ రాస్తే దానికి ఒక టీచర్ పెట్టినది చాలా వాల్యూ, మీరు తీసుకోవాలి దాన్ని. వచ్చే జనరేషన్ మనకు మిగలదు. చాలా మంది ఇంతకుముందు దేవుళ్ళు సుభాషితాలు ఉండేది వాళ్ళ గ్రూపులలో, విద్యార్థులలో. ఇప్పుడు బండి సంజయ్ ఫోటో ఉంటున్నదని పెట్టినాడు ఆయన ఒక. దాని అర్థం ఏమిటి? దేవుళ్ళు సుభాషితాల తర్వాత వచ్చేట ఆయన బండి సంజయ్. ఈ బండి సంజయ్ రాబోతున్నాడు మనకి. దాంట్లో భాగంగానే ఇది విడి సంఘటనగా చూసినా కూడా తప్పే అవుతుంది. ఆర్ట్స్ కాలేజీ మా ముందర పుస్తకాలు కాలబెట్టిపోయినారు వాళ్ళు, అది వేరు. కత్తులతో పొడిచినారు, అది వేరు. కానీ ఇప్పుడు ఒక ఎఫర్ట్ జరుగుతున్నది. ఆ ఎఫర్ట్ మనం గమనించకుంటే మనం తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో కూడా కొంచెం ప్రమాదంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అందరం భవిష్యత్తులో కూడా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ తీవ్ర మతవాద, జాతీయవాద, ఫాసిస్ట్ పోకడలని నిర్వహించడానికి ఒక ఐక్య సంఘటనలాగా ఏర్పడితే తప్ప దీన్ని నిర్వహించలేమని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఇదివరకు ఇలాంటి చర్చలు జరిగేవి కాదు. ఏంటి అంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం మాట్లాడాలి అనే దాని గురించి. అంటే అది చాలా చిన్నగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం గానీ ఒక మధ్య తరగతి మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక హోమ్ మినిస్టర్ చీరే కట్టుకోవాలి అని ఒక ఆవిడ చెప్తుంది. ఇప్పుడు మన భారతదేశం ఎంత విశాలమైంది, ఇక్కడ ఎన్ని రకాల వస్త్రధారణలు ఉన్నాయి, ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి అనేది మర్చిపోయి, అంటే వాళ్ళకి హిందూ దేశమేనా అని మాట్లాడుతుంది. ఇంకా రేపటి రోజున ఇక తిండి గురించి కూడా మాట్లాడతారు. ఇంట్లోకి వెళ్లి మరి వెతికి లాగి పీకి యూపీ అటు సైడ్ చేస్తుంటే అబ్బా మనకి ఎట్లయినా హైదరాబాద్ చాలా సంస్కారవంతమైంది, సంస్కృతి ఉంది, ఇక్కడ మన దగ్గర ఇట్లాంటివి లేవులే అని మనం చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఆ ఇది కూడా వస్తుంది. ప్రతిదీ రాజకీయం చేసేస్తున్నారు. దాని వెనకమాల ఎవరున్నారనేది మనకే బాగా తెలుసు. కానీ వాళ్ళని ఎదుర్కోగలిగింది కూడా మనమే. అది నేను బలంగా నమ్ముతున్నాను. అది మనం కలిసి ఉంటేనే చేయగలుగుతాం. అంటే కారణం ఏదైనా ఇది ఆర్ఎస్ఎస్ కి సంఘ పరివారికి మధ్య మనకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు, ఒక భావజాలానికి మధ్య పోరాటం అని మనం అనుకుంటే ఆ భావజాలం మనలో కూడా ఏమన్నా ప్రవేశిస్తున్నదా అని చెకప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇట్లాంటి మీటింగ్ మాలలు మాదిగల మధ్య జరగకూడదు, ఘర్షణలు అనేటువంటిది నేను కోరుకుంటున్నాను.
జమునా దాసు ఆయన మీద ఆయన రచనల మీద చేసిన దాడి అది 34 సంవత్సరాల వెనుక జరిగిన ఘటన. అది ఇప్పుడు దాన్ని పైకి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఈ కాలంలో వేణు చాలా మందితో పాటుగా చాలా గట్టిగా నిలబడ్డ వ్యక్తి. ఒక్క వేణును గనక నైతికంగా మానసికంగా కొంచెం కొట్టదలుచుకుంటే రిజల్ట్ వస్తుందని ఆశించారు. కానీ ఇదంతా తుత్తునియల చేశారు. ఆర్టికల్ 19 మీద దాడి జరుగుతుంది. దాన్ని నిలబెట్టుకోవటం ఒక నిర్మాణం జరుగుతూనే సాధ్యమవుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే భక్తులు మూర్ఖులు కానీ క్రూరులుగా మారుతున్నారు. మూర్ఖులుగా ఉంటే పర్వాలేదు. అంచేత ఇప్పుడు రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు అనేక మంది మీద ఇక్కడ కూడా మనం భావ ప్రకటన స్వేచ్ఛ అని ఈ నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి జరిగింది. ఇక్కడ ఉన్న అనేక మంది మిత్రుల మీద జరిగింది, ఇక ముందు కూడా జరగబోతోంది. అంటే వ్యవస్థలు కూడా ఎవరి పక్షాన్ని పనిచేస్తాయి? పోలీసులు పట్టుకొని కొట్టకుండా ఆపాలి కదా. మనము వాళ్ళని రియాక్ట్ అవ్వకుండానే వాళ్ళు చక్కగా మనల్ని పట్టుకొని కొట్టడానికి అవకాశం ఇచ్చారు పోలీసులు. అంటే వ్యవస్థలు కూడా ఎటువైపు పనిచేస్తున్నాయి? అయితే మనుషులు మూర్ఖులుగా, క్రూరులుగా మారడానికి మీరు చూడండి, ఇవి పెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళు మీరు ఒకసారి ఆ సంభాషణలోకి కామెంట్లలోకి వెళ్తే వాళ్ళందరికీ దేవుడు ఫోటోలే ఉంటాయి ఐడియల్గా. అంటే వాళ్ళు క్రూరులుగా మారిపోయారు. సమాంతర పబ్లిషర్ వరుణ్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది వారే. సభకు చేవి వేణుగోపాల్ గారిపై తర్వాత మిగతా చాలా మంది మీద దాడులు జరిగినాయి. ఆ దాడులను సమాంతర పబ్లికేషన్స్ తరఫున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. సమాంతర పబ్లికేషన్స్ స్టార్ట్ చేసింది వివక్షకు వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారి 2002లో రంగనాయకమ్మ ఒక పుస్తకం రాసింది. దళిత సమస్యకు బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని రాస్తే బాగానే ఉండేది. కానీ ఆమె బండ బుద్ధులు తిట్టిందని మీరు మళ్ళీ ఒకసారి చదివితే తెలుస్తుంది. దానికి రిజాయిడర్ గా మేము పుస్తకం వేసినప్పుడు ఆ పుస్తకాన్ని పుస్తకాల షాపులో ఎవరు పెట్టుకోవడానికి ముందుకు రానందుకు మేము సభలో చాలా సందర్భాలు చెప్పాను. తర్వాత పెట్టుకున్నారు, ఎందుకంటే దాన్ని ఖండించుతూ చాలా మంది ముందుకు వచ్చారు. రాఘవులు లాంటి వాళ్ళు వచ్చినాక అప్పుడు పుస్తకాలను పెట్టుకున్నారు. అప్పుడే మాకు అనిపించింది మన పుస్తకాలకు కూడా ఒక షాప్ ఉండాలి అని చెప్పేసి సమాంతర బుక్ హౌస్ స్టార్ట్ చేసినాం. తర్వాత ఆ రోజు నుంచి ఈనాటి వరకు మనువాదంపై, బ్రాహ్మణవాదంపై దాదాపుగా 90% పుస్తకాలు మా షాపులో దొరుకుతాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మా పుస్తకాలు కొనుక్కొని పోతారు. అంటే దానికి వ్యతిరేకంగా వేసినటువంటి భారతదేశంలో అంబేద్కర్ రచనలపై జరిగినటువంటి దాడులు మరి ఇంకా మిగతా వాళ్ళ మీద జరగలేదేమో అని అనుకుంటాను. మొట్టమొదటిసారి 80లో రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం ప్రచురిస్తే అక్కడ ఉన్నటువంటి శివసేన వాళ్ళు దాన్ని ఖండిస్తూ పుస్తకాలను తగలబెట్టి చాలా గొడవ చేశారు. 1,00,000 మందితో వాళ్ళు ఒక పెద్ద ప్రదర్శన చేస్తే ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసేసింది, అంటే ఆపేసింది. తర్వాత 2,00,000 మందితో అక్కడ ఉన్నటువంటి దళిత్ పాదర్స్ గాని మిగతా వాళ్ళంతా 2,00,000 మందితో పెద్ద ప్రదర్శన చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి ఈ అభిప్రాయాలు అంబేద్కర్ అని ఒక చిన్న స్టాంప్ చేసి దాని మీద గుద్ది అమ్మారు. అంటే అక్కడ నుంచి మొదలైంది. తర్వాత మొన్న అయోధ్యలో జరిగినప్పుడు మేము 3 పుస్తకాలు వేసినాం. 3 కూడా ఆర్ఎస్ఎస్ కు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. రాముడు చారిత్రక పురుషుడా, పురాణ పురుషుడా అనొకటి, సాకేత్ అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు అనొకటి, అయోధ్య బౌద్ధులదే అని 3 పుస్తకాలు వేసినాము. అయోధ్య బౌద్ధులదే అనే పుస్తకం మీద బుర్రా గోవర్ధన్ గారు రాశారు. ఆయనకు చాలా ఫోన్లు వచ్చినాయి. చాలా ఫోన్లు వచ్చి ఆయన భయపెట్టడము ఇవన్నీ కూడా చేశారు. తర్వాత మొన్న కూడా తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం అనే పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ఇదే పుస్తకం చూపెడుతూ వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసి వేణుగోపాల్ గారి పుస్తకాన్ని ఇలా చూపెడుతున్నారు. వీడియోలో కూడా టార్గెట్ చేసి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ పుస్తకము కూడా దాదాపుగా ఇలాంటి పుస్తకాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు అన్ని కూడా యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్ అన్ని ఉంటాయి. తర్వాత పార్లమెంట్ లో 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ పై చర్చ జరుగుతున్నప్పుడు కూడా అంబేద్కర్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అంతకుముందు గాంధీపై చేస్తే ఎవరు మాట్లాడలేదు, బయట చర్చ జరగలేదు. నెహ్రూపై చేస్తే మాట్లాడలేదు, చర్చ జరగలేదు. అంబేద్కర్ పై కూడా ఒకటి చేసి ప్రయత్నం చేద్దామని చేశారు. మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినందువల్ల ఈ రోజు వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళకు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, బహుజనవాదులు అందరూ కూడా స్త్రీవాదులు మనమందరం కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఈ రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా మార్చి రాజకీయంగా ఇలాంటి భేదాలన్నీ తీసుకొచ్చి రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది.
కాబట్టి ఈ దాడులన్నీ కూడా దాంట్లోనే భాగంగానే మీరు అందరూ కూడా భావించి దీన్ని తిరుగుబాటు చేయాల్సిందిగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మీ అందరితో పాటు మేము కూడా ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై. ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక్క క్షణంలో వేల మందికి వాళ్ళు మీడియా ద్వారా ఒక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పంపించగలుగుతున్నారు. కానీ అదే మేము సమైక్యంగా ఉన్నాము అని, వర్గ విభేదం లేదు, మాకందరికీ సమానమే, మేము ఎవరికి ఇలా వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకోము అనే దాన్ని భావ ప్రకటనగా స్వేచ్ఛగా మనం ప్రకటించుకోలేకపోతున్నాం. మాట్లాడటము అవసరం, ఎంత చిన్న స్థాయిలో మాట్లాడినా గానీ మాట్లాడటం అనేటటువంటిది అవసరం. అంటే సజయ్ ఒక సామాజిక వర్గం కాబట్టి సజయ్ గురించి మాట్లాడవసరం లేదు, సంజయ్ ఒక సామాజిక వర్గం కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, వేణు లేకపోతే యాకూబ్ కావచ్చు, అంటే రకరకాలైనటువంటి ఏదో ఒక సామాజిక వర్గంలో పుట్టక తప్పదు కాబట్టి పుడతాం. కానీ అవి అవతల వాళ్ళకి బలంగా మారకూడదు. ఇది ఒకటి. అయితే ఇట్లాంటి దాడి జరిగినప్పుడు కేవలం ఖండనల వరకు పరిమితం కాకుండా మనం రెండు రకాల పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి న్యాయ పోరాటం, వాళ్ళ మీద లీగల్ గా పెట్టాల్సినటువంటి కేసులు పెట్టడం కావచ్చు, లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా పెద్ద మొత్తంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఒక ప్రకటన చేయాలి. కవులు రచయితల మీద ఎలాంటి దాడులు జరిగినా మేము సహించము, తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కంచైలయ్య గారి మీద ఇట్లాగే దాడులు జరిగినాయి, కత్తి మహేష్ మీద ఇలాగే దాడులు జరిగినాయి, మల్లికార్జున్ అనేటటువంటి టీచర్ మీద, లక్ష్మణ్ మీద, వీళ్ళందరి మీద దాడులు జరిగినాయి. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఇవాళ ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దాడిని అది అప్రజాస్వామికం అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ఇంకొక కవి మీద, ఇంకో రచయిత మీద ఎలాంటి దాడి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ